మహాకుంభమేళ గంగా యమున అంతర్వాహినిగా ఉన్న సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగరాజులో మొదలైన మహాకుంభమేళాకి ఒక్కరోజే 3.5 కోట్ల మంది భక్తులు పోటెత్తారు. భూమి మీద జరుగుతున్న అతి పెద్ద సమ్మేళనంగా దీన్ని అంతర్జాతీయ మీడియా ప్రశంసిస్తూ ఉంది. దీన్ని జాతర అనలేం, ఎందుకంటే ఇదేం జాతర కాదు. భక్తులు పుణ్య స్నానాలు చేస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద కూడా ఎంత పెద్ద జాతర చూసినా కూడా ఇంత పెద్ద జాతర లేదు. ఇప్పటికే గడిచిన 2-3 రోజుల్లోనే మహాకుంభమేళాలో 6 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. యూపీ ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 10,000 ఎకరాల్లో విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. 40 కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తారని అంచనా. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం కూడా జరగబోతోంది. విదేశాల నుంచి 14 లక్షల మంది కూడా విదేశాల నుంచి కూడా వచ్చి పుణ్య స్నానాలు ఆచరించబోతా ఉన్నారు. విదేశాలకు చెందిన 400 మంది మీడియా ప్రతినిధులు వచ్చారు. భారతదేశంలో ఉండే మీడియా ప్రతినిధులు అయితే 3,000 మంది ఉన్నారు. ఇక యూపీ ప్రభుత్వం 50,000 మంది బలగాలను మోహరించింది. 3,000 సీసీ కెమెరాలు పెట్టింది. దాదాపుగా 600 డ్రోన్లు నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉగ్రవాదుల ముప్పు కూడా ఉంది. పెద్ద ఎత్తున జనం ఒకే చోటుకు వస్తూ ఉన్నారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో 3,000 మంది వైద్య సిబ్బందిని 24/7 అందుబాటులో ఉంచారు. 600 అంబులెన్స్లు రెడీగా ఉంచారు. 800 ఫైర్ మిషన్లు రెడీగా ఉంచారు. ఇక ఫైర్ సిబ్బంది 2,000 మంది రెడీగా ఉన్నారు. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. కోట్లాది మంది వచ్చి వెళ్తున్నా కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా గంగా యమున సరస్వతి సంగమంలో ఏర్పాట్లు చేశారు. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చూసి ప్రపంచ దేశాలు కూడా ఇంతమంది ఒక్క చోట వచ్చి స్నానాలు చేయడం సాధ్యమా అని దాని మీద రకరకాల కథనాలు కూడా వేస్తూ ఉన్నాయి. బీబీసీ వాళ్ళు అయితే ప్రత్యేకంగా దాని మీద ½ అన్ అవర్ ప్రోగ్రాం కూడా చేశారు. ఇక గంటకి ప్రసారాలు ఇస్తూనే ఉన్నాయి. పవిత్ర స్నానాలు పవిత్రంగా చేస్తూ కోట్లాది మంది భక్తులు క్రమశిక్షణతో వ్యవహరిస్తున్న తీరు హిందువుల ఐకమత్యాన్ని చాటుతూ ఉంది. ఆ ఉత్తరప్రదేశ్లో స్వాములు, సాధువులు కోట్లాది మంది గుంపులుగా వచ్చి ప్రశాంతంగా స్నానాలు చేసుకొని స్నానాలు ఆచరించి చిన్న పిల్లలతో సహా పుణ్య స్నానాలు చేసుకొని వెళ్తూ ఉన్నారు. అన్ని కోట్ల మందిని కలిపిన ఈ పవిత్ర సంగమం రాబోయే రోజుల్లో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందబోతా ఉంది. మహాకుంభమేళా గనక మీరు వెళ్ళి ఉంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కామెంట్ చేయండి.